పుత్తూరు మండలం గోపాలకృష్ణాపురం పంచాయతీ గిరిజనులు నివసించే పల్లె 5 సంవత్సరాలుగా పూడుకుపోయిన డ్రైనేజీని శుభ్రం చేశారు. గ్రామం మొత్తం మీద 10 వీధుల్లో 2 పక్కల డ్రైనేజీని జేసీబీ సహకారంతో గ్రామ ప్రజల మద్దతుతో జనసేన పార్టీ కార్యకర్తల కృషితో గోవర్ధన్ చొరవతో శుభ్రపడిన డ్రైనేజీని గ్రామ పెద్దలు, మహిళలు గోవర్ధన్ని హర్షించారు. గ్రామస్తులు అంతేకాకుండా గత 50 ఏళ్లుగా శ్మశానానికి దారి లేక నానా అవస్థలు పడుతున్న పుత్తూరు మండలం అభివృద్ధి అధికారి ఎంపీడీఓ పలుమార్లు విన్నపించుకున్న గిరిజనుల పట్ల పట్టించుకునే పాపన పోలేదు. రాత్రిపూట కంటి మీద కునుకు లేకుండా తన ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పాములు నుండి, దోమల నుండి అనారోగ్యానికి గురవుతున్నారు. ఏది ఏమైనా తన గ్రామాల్లో జనసేన కార్యకర్త గోవర్ధన్ సొంత ఖర్చుతో జేసీబీ సహకారంతో శ్మశానాన్ని దారిని ఏటి కాలువ ద్వారా దారి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు భారీ ఎత్తులో పాల్గొన్నారు. అక్కడ మా ప్రతినిధి రాజగోపాల్ అడిగి తెలుసుకోవటం జరుగుతుంది. నుంచి జేసీబీతో వర్క్ చేపిస్తున్నాం. ఈ ఒక్క కాలం మాత్రమే ఇప్పుడు 1.5 అవుతా ఉంది, ఇంతవరకు క్లియర్ అవ్వలేదు. మొత్తం ఎంత డబ్బులు ఖర్చు అయింది సార్? ఇప్పటికి 15,000 దాకా ఖర్చు అయింది సార్. ఇప్పుడు లేబర్స్కి భోజనం కానీ, వారి కూలీలు కానీ, ఈ పనిముట్లు అన్నిటి కలిపి ఇంచుమించు 15,000 దాకా దాటుతా ఉంది. ఇప్పుడు టైమింగ్ పెరుగుతూ ఉంది, అది టైమింగ్ లెక్కన జేసీబీ పెట్టుకోండి. మార్నింగ్ 8 నుంచి చేస్తూనే ఉన్నాం. ఇంతవరకు ఈ కాలం అనేది ఈ ఒక్క కాలం మాత్రమే ఇంత టైం పడతా ఉంది. అప్పటికి ఆల్మోస్ట్ క్లియర్ అవ్వలేదు, ఇంకా ఉంది. చూడండి వాటర్ చూడండి ఎంత అవుతున్నాయో. వాటరే పోవట్లేదు. 10 సంవత్సరాలుగా ఈ కాలంని అసలు పట్టించుకునే లేదు. ఇప్పుడు మేము మాకు సహించలేకుండా వచ్చి చేస్తాము. ప్రచారం టైంలో ఇక్కడ ఓట్ల కోసం వస్తే వాళ్ళు అడిగారు, మీరు ఎలక్షన్ టైంలో వస్తారు కానీ తర్వాత మీరు పట్టించుకోరు, ఓట్ల టైంలోనే మేము గుర్తొస్తాం మీకు అనేసి అన్నారు. నేను ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినా రాకపోయినా మా సొంత డబ్బులు పెట్టినా నేను చేస్తాను. ప్రభుత్వంతో నాకు పని లేదు, నా సొంత డబ్బులు పెట్టైనా చేస్తామని చెప్పి ఇప్పుడు చేస్తున్నాము. అట్లా గోవర్ధనే పట్టించుకుంటా అంటాడు కానీ దోమల్లో పక్కన ఇండ్లు ఉండేవాళ్ళు మేము సస్తా ఉంటాం. అసలు దోమలకి ఏమే పాములకి సస్తున్నాం మేము. అది ఎంత కాలంగా ఉన్నారమ్మా ఇలా? ఎంత కాలంగా ఉందా? 10 సంవత్సరాలు కదండి. ఇప్పుడు వెలిసినప్పుడు వచ్చి దండాలు గిన్నెలు పెట్టేసిపోతారు, మళ్ళీ పట్టించుకోరు. మేము అసలు ఎంత ఇబ్బంది పడుతున్నాం తెలిసిన. ఈ పోల్మాన్ లేక, బల్బులు లేక, బల్బులు కూడా ఈ మధ్య వేసినారులే. మా ఇంటికాడ స్తంభం లేదని హరిగోపాలు ఆ అబ్బాయి మా గోష్ఠ చూడలేక ఆ అబ్బాయి వచ్చి బల్బు వేసిపోయినాడు. ఇప్పుడు బాగా క్లీన్ చేస్తున్నారా? బాగానే క్లీన్ చేస్తుంటారు కానీ ఇక్కడ కొలాయి కూడా కావాలి మాకు. ఇక్కడ మాకు నీళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. తెచ్చుకోవాలంటే ఆడ పోయి తెచ్చుకోవాలి. రేత్రి ఏమో తెచ్చుకోలేము. తెచ్చుకుంటే ఆగాడికి 10 పొగులు తెచ్చుకోవాల్సిందే. పాములు ఇబ్బంది ఇక్కడ. అది మాకు ఇక్కడ ఒక వారికి ఏమి దీని గురించి పట్టించుకోవడం ఏం లేదు. వస్తున్నారు, చేస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. అధికారులు వచ్చినప్పుడు ఇది చేస్తాం అది చేస్తాం అంటున్నారే కానీ పంచాయతీలో పోయి అడిగితే దీని గురించి ఏం స్పందించడం లేదు. అమౌంట్ లేదు, అది లేదు, ఇది లేదు అని అంటున్నారే కానీ సరే ఇటుకి డబ్బులు వసూలు చేస్తున్నారు కదా సార్, ఏమి ఎక్కడని అంటే మాత్రం అమ్మ చేస్తామమ్మా, పంచాయతీలోకి డబ్బులు అంతా లేవు, ఏదో చేస్తాం ఓపిక వస్తేనే అనేసి అంటున్నారు కానీ దీని మీద మాకు వ్యాధులు రావడం అది ఇది జరుగుతుంది. ఏదో వాళ్ళు చేస్తారు చూస్తాము అనే దానికి లేకోకుండా మా సొంతంతోనే మేము ఏదో ఈ పొద్దు పిల్లకాయలు అట్లా నిలబడినారు చేస్తాము. మేము అప్పుడప్పుడు కావాలంటే మన ఇంటి ముందరే కదా చేసుకోవాలి పట్టాలంటే మేము చేసుకుంటాము. నా పేరు దుర్గా, నేను దండమరం గ్రూప్లో సెకండ్ లీడర్గా ఉన్నాను. అది గోపాలకృష్ణాపురం, చిత్తూరు జిల్లా, పుత్తూరు మండలం.
అధికారులు వస్తూ ఉన్నారు, పోయే వాళ్ళు వస్తూనే ఉన్నారు. కాలువలు అంటే చూసేది ఏం లేదు, చేస్తామంటే చేస్తూ ఉన్నారు కాలువలు. ఏమి ఎక్కడంటే చేసేస్తాం అంటారే కానీ చేసేదిలే. అందుకే సొంత డబ్బులు పెట్టి చేస్తున్నాం మనం. పట్టించుకోలేదనే కదా మనం చేస్తున్నది. వేసేసిన కాలు వేసేనా అంటే వేసేది నీళ్ళు పోయేది లేక కారణంగా దాని ఈగులు గోరికి జ్వరాలు వేలు ఖర్చు పెట్టుకోవాలి. పాలు పిండుకో. నీవా దీంట్లో